ఐఎంఎఫ్ అయితే ఇప్పుడు పాకిస్తాన్‌కి చావు దెబ్బ కొట్టింది. మొన్నటి వరకు $1 బిలియన్ మీకు అప్పిస్తామన్నటువంటి ఐఎంఎఫ్ ఇప్పుడు ఇవ్వలేమని చేతులెత్తేసింది. ఎందుకు అంటే పాకిస్తాన్‌లో వాళ్ళ యొక్క ట్యాక్స్ కలెక్షన్ ఏదైతే ఉందో అది అందుకోవడంలో విఫలమైంది. టార్గెట్ పూర్తి చేయలేకపోయింది. అలాగే ఇప్పటికే పాకిస్తాన్‌కి చెందినటువంటి ఎయిర్‌లైన్స్‌ని అమ్మినా కూడా ఐఎంఎఫ్ అయితే పాకిస్తాన్ని నమ్మలేదు. ప్రపంచ దేశాలతో పోలిస్తే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో పాకిస్తాన్ యొక్క రేషియో చాలా అంటే చాలా తక్కువ ఉంది. ఇది కూడా ఒక కారణంగా చూపిస్తుంది. పైగా మీ దేశ ప్రజలు జీడిపి చాలా దారుణంగా పడిపోయింది అన్న విధంగా కూడా ఇప్పుడు మాట్లాడుతుంది ఐఎంఎఫ్. వాస్తవంగా పాకిస్తాన్ తన యొక్క ఆర్థిక వ్యవస్థని చక్కదిద్దడంలో భాగంగా పాఠశాలలకి సెలవులు ఇచ్చేసి ఆన్లైన్ క్లాసులు చెప్తుంది. దానివల్ల చాలామంది టీచర్స్కి, మిగతా వారికి, సిబ్బందికి జీతాలు సగానికంటే తక్కువ ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధికారికంగా ఇప్పటికే 30% జీతాలు కోత విధిస్తున్నాం 2 నెలల పాటు అని కూడా ప్రకటించడం జరిగింది నిన్న. దీంతో పాటు అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా జీతాలు తీసుకోకూడదు. అలాగే తీసుకున్నటువంటి వారు 70% తీసుకోవాలి, 30% ప్రభుత్వానికి వదిలేయాలి. ఎవరు కూడా విదేశీ పర్యటన చేయకూడదు. పోలీసు వ్యవస్థ సగానికి సగం మాత్రమే వాహనాలు వాడాలి. వాడుతున్నటువంటి వాహనాల్లో 50% మాత్రమే పెట్రోల్ కొట్టించుకోవాలి. ఆ తర్వాత ఎంత తిరిగినా మీరే చూసుకోండి అన్న విధంగా నిర్ణయాలు తీసుకుంది. ఇప్పుడు ఐఎంఎఫ్ ఇచ్చేటటువంటి నిధులతోటి మిగతా కొంతకాలం గడుపుదాం అనుకున్నటువంటి పాకిస్తాన్కి ఇప్పుడు ఐఎంఎఫ్ ఏమొచ్చేసి చావు దెబ్బ కొట్టింది. ఈ విషయం కరాచీకి చెందినటువంటి ఒక బిజినెస్ పత్రికే ప్రచురించింది. సో ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది.